రాజు గారు, ప్రీతి గారితో ఇవాళ కాంపిటీషన్, మరి మీరు కూడా కొంచెం ఆలోచించుకుంటారా? ఇందాక నేను కామెడీ నచ్చింది నాకు ఇష్టం అని చెప్పగానే కామెడీ స్టార్ట్ చేసింది. రాజు గారు ఆలోచించుకోవాలా, అదే కదా కామెడీ. సో మరి రాజు గారు ఆలోచించక్కర్లేదు, మరి డెఫినెట్లీ స్ట్రాంగ్ గా చాలా ఇదిగా రెడీగా ఉంటారు. కానీ కాంపిటీషన్ ఇవ్వాలంటే కూడా కొంచెం భయం అదేదో చేతిలో పట్టుకొని చూపించింది. దానికి భయం. ఈ సైడ్ వస్తే బోలని ఉన్నాయి. అమ్మో చాలా ఉన్నాయి అక్కడ. రాజుగారు, పన్నీర్తో ఇవాళ మీరు ఏం చేయబోతున్నారు? పన్నీర్ కొబ్బరి హల్వా. పన్నీర్ కొబ్బరి హల్వా. మా రెసిపీ చూసారా ఎంత వెరైటీగా ఉందో. నా రైట్ హ్యాండ్ సైడ్ ఎవరు నిలబడితే నేను వాళ్ళ పార్టీ. అంతేనా? చూద్దాం. స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దామా రాజుగారు? ఓకే, పన్నీర్ కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ కొబ్బరి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 లీటర్, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, కిస్మిస్ కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ 1 కప్పు. సో రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ కొబ్బరి అనుకున్నాం కదా, కొబ్బరి పాలతో వచ్చేస్తాం. పాలుతో, సో దట్ బాగా మిక్స్ అయ్యి మనకు ఆ హల్వా అంతా కూడా ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది కదా. సో ముందుగా సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వాడకుండా ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్ ఈ రెండే వాడుతున్నాం. ఓకే, సో కొంచెం డామినేట్ అవ్వకుండా మనకు ఆ ఫ్లేవర్ అలా ఉంటుంది కదా. ఎస్, ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్ సో కొద్దిగా వేయించుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ. వెరీ నైస్. సో ఈ వంట రెసిపీ వినడానికే చాలా బాగా అనిపిస్తుంది కదా ప్రీతి గారు. చంచమే బాగుంది. మేము చంచం చాలా బాగుంది, ఎవరు కామెంట్ చేయలేదు. కానీ వంట రెసిపీ చూసారా, కొబ్బరి పన్నీర్ హల్వా, వావ్ బాగుంది. అంత బాగాలేదు, చంచమే బాగుంది. సో అదనమాట మ్యాటర్. సో కెమెరా ఇలా వచ్చినప్పుడేమో కాంపిటీషన్, అదే కెమెరా ఇలా వచ్చినప్పుడేమో బాగుంది, ఇలా వచ్చినప్పుడు వెరీ నైస్. ఓకే, సో ఇదే నేతిలో సన్న రవ్వ, కొబ్బరి పాలు. ఓకే, కొబ్బరి పాలు అసలు హెల్త్ కి, స్కిన్ కి, హెయిర్ కి ఎంత మంచిదో కదా. సో మనకు ఆ కొబ్బరి అంటేనే చాలా హెల్తీ. దాంట్లో మళ్ళీ మనం ఇలా స్వీట్స్ లో కూడా కొబ్బరి పాలు అలా వేసుకుని చేసుకుంటూ ఉంటే టేస్ట్, హెల్త్. సో ఇది కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత బెల్లం. బెల్లం డిషెస్ ఇష్టం నాకు కూడా, బికాస్ వీ డోంట్ లైక్ స్వీట్స్. ఐ మీన్ షుగర్ కంటెంట్ ఉన్న స్వీట్స్ అయితే కొంచెం చంచం బాగుంటుంది. చంచం చెప్పాలి, నేను మర్చిపోయాను అసలు ఆ సంగతి. పన్నీర్ తురుము. వావ్, కొబ్బరి పాలు వచ్చింది, పన్నీర్ వచ్చింది, బెల్లం వచ్చింది. ఆసమ్, డెఫినెట్లీ. కొద్దిగా ఓకే, అయిపోవచ్చిందా రాజు గారు? సో ఫైనల్ గా మనం ఇందాక వేయించి పెట్టుకున్న గుమగుమలు. ఓకే, స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసేసి. ఓకే రాజు గారు, డన్. మనం వేయించి పెట్టేసుకున్న ఎండు కొబ్బరి, కిస్మిస్. ఓకే, పన్నీర్ కొబ్బరి హల్వా రెడీ. వావ్, వెరీ నైస్. సో మనం కొంచెం ఆగాలి, తప్పదు, నైవేద్యం పెట్టేసుకోవాలి. సో మరి స్వీట్ రెడీ అయిపోయిందండి. నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం. ముందుగా పన్నీర్ కొబ్బరి హల్వా తయారు చేసుకునే విధానం మరోసారి చూడండి. పన్నీర్ కొబ్బరి హల్వా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో బొంబాయి రవ్వ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పాలు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం తురుము, పన్నీర్ తురుము, యాలకుల పొడి వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత ముందుగా వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పన్నీర్ కొబ్బరి హల్వా రెడీ.